హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ జాబ్స్. ఈ వీడియోలో ఫార్మసీ ఆఫీసర్‌కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. 2025 అక్టోబర్ 3 నుంచి 15 వరకు అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు. వాటికి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌తో పాటు మనకేదన్నా అందులో గ్రీవెన్సెస్ వాళ్ళు ఇస్తే గనక దాన్ని మనం అప్లై చేసుకోవచ్చనమాట. దానికైతే 13 తారీఖు వరకు టైం ఇచ్చారు. అది cfw.ap.nic.inలో మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చారు. మన గూగుల్‌లో క్రోమ్‌కి వెళ్ళి ఏదైనా బ్రౌజర్‌కి వెళ్ళి cfw.ap.nic.in అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి ఇలా ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ చూడండి, జోన్ 2 పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ఫార్మసీ ఆఫీసర్. ఇది క్లిక్ చేస్తే మనకి ఇదైతే ఓపెన్ అవుతుంది. ఇందులో అయితే ఏమి ఇచ్చారంటే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకోవడానికి అక్టోబర్ 3 నుంచి 15 వరకు అప్లికేషన్స్ తీసుకున్నారు. దాన్ని బట్టి పరిశీలించి మెరిట్ లిస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. దాంట్లో ఏమన్నా అభ్యంతరాలు ఉంటే గనక జనవరి 1, 2026 నుంచి 13 జనవరి 2026 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రీవెన్సెస్ అయితే తీసుకుంటున్నారు. ఈ గ్రీవెన్సెస్ ఎక్కడ అప్లై చేయాలంటే ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్ 2, మల్లికార్జున నగర్, వైఎంసీఏ హాల్, రాజమహేంద్రవరం అనమాట. అంటే మనం ఎక్కడైతే అప్లికేషన్స్ ఇచ్చామో సేమ్ అదే ప్లేస్లో తీసుకుంటున్నారు. ఇది 13 వరకు అయితే తీసుకుంటారు. ఇందులో ఒక నోట్ అయితే ఇచ్చారు, ఎవరైనా డబ్బులు ఇస్తే మేము వేయిస్తాం, జాబ్ వేయిస్తాం అట్లాంటి వాటికి నమ్మొద్దు, అన్నీ పారదర్శకంగా తీస్తున్నామని. ఇందులో మెరిట్ లిస్ట్లో నేమ్స్ చూద్దాము. ఇది గ్రీవెన్స్ ఫామ్ అన్నమాట. గ్రీవెన్స్ ఫామ్లో అంటే ఒకవేళ మనం క్యాస్ట్ సబ్మిట్ చేయకపోయినా, రెన్యువల్ సబ్మిట్ చేయకపోయినా వాటికి సంబంధించి వాడు ఇచ్చాడు కదా అబ్జెక్షన్స్, దానికి సంబంధించి పెట్టుకోవడం అనమాట. ఈ గ్రీవెన్స్ నెంబర్ వచ్చి ఆఫీస్ వాళ్ళు ఇస్తారు. మెరిట్ నెంబరు, అప్లికేషన్ నెంబర్, ఇది ఎక్కడ ఉంటుందని మీకు ఒకసారి చూపిస్తాను. ఇది మన నేమ్ రాయాలి. గ్రీవెన్సెస్ ఇన్ బ్రీఫ్ అంటే మనం దేనికి వాళ్ళు గ్రీవెన్స్కి ఇచ్చారు అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్ అని పెట్టుకుంటాము. ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేద్దాం, క్యాస్ట్ అయితే క్యాస్ట్, లేదా రెన్యువల్, లేదంటే మార్క్ లిస్ట్ ఏదైతే అది రాసిన తర్వాత ఇక్కడ డేట్ వేసి మన సిగ్నేచర్ పెట్టి మొబైల్ నెంబర్ వేస్తాము. ఇది ఒక ఫామ్ అయితే వాళ్ళు ఇస్తారు, లేదంటే ఫోటో అన్నా తీసుకోమని చెప్తారు. నెంబర్ అయితే మనం నోట్ చేసుకోవాలి. ఇన్ కేసు ఒక్కొక్కసారి ఆఫీస్ వాళ్ళ ఏదైనా మిస్టేక్ వల్ల పోయినాయి అనుకో, మనం అడగడానికి ఉంటుందన్నమాట. మేము సబ్మిట్ చేసాం అయినా ఎందుకు తీసుకోలేదు, అప్డేట్ చేయలేదంటే మనకి ఇంకో సెకండ్ ఛాన్స్ ఇస్తారనమాట, వాళ్ళు చెక్ చేస్తారు. ఇది వచ్చి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఫస్ట్ వన్ వచ్చి మెరిట్ నెంబర్, మనకు వచ్చిన మెరిట్ని బట్టి నెంబర్ ఇస్తారు. అప్లికేషన్ నెంబర్ వచ్చి మనం అప్లై చేసినా మనకు ఒక అక్నాలజ్మెంట్ ఇచ్చారు కదా నెంబరు, అదనమాట. మనం మెరిట్ లిస్ట్లో నెంబరు ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ అక్నాలజ్మెంట్ నెంబర్ని బట్టి చెక్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని డౌన్లోడ్ చేసుకుని సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళినా మనకి నేమ్ ఎంటర్ చేయగానే మనకి డీటెయిల్స్ వచ్చేస్తాయి. అబ్జెక్షన్స్ వచ్చి ఇక్కడ ఇస్తారనమాట. అంటే మనకి ఏదైనా గ్రీవెన్సెస్ వాళ్ళు పెట్టారుంటాయి. ఫస్ట్ వన్ వచ్చి ఏపీపీసీ రెన్యువల్ సర్టిఫికేట్ నా ఆవిడ సబ్మిట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చి క్యాస్ట్ సబ్మిట్ చేయలేదు. ఇక్కడ వచ్చి ఈడబ్ల్యూఎస్ సబ్మిట్ చేయలేదు, లేకపోతే స్పోర్ట్స్ది సబ్మిట్ చేయలేదు అని వస్తాయి. దాన్ని మనము లేటెస్ట్ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అయితే కనుక ఏప్రిల్ 2025 నుంచి మార్చ్ 2020 వరకు ఉంటుంది. అంటే మనం అంత ప్రీవియస్ది పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మనం అప్లై చేసుకుని 13 లోపు అయితే సబ్మిట్ చేయొచ్చు. ఇదంతా అన్నమాట మెరిట్ లిస్ట్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఈ నోటిఫికేషన్ వచ్చి వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది. అక్టోబర్లో తీస్తున్నారు కాబట్టి నెక్స్ట్ సెప్టెంబర్ వరకు ఎక్కడ ఏమైనా వేకెన్సీస్ ఖాళీ అయితే కనుక మనకి ఇందులోంచి వెయిటింగ్ లిస్ట్లోంచే తీస్తారు, కొత్తగా నోటిఫికేషన్ అయితే ఇవ్వరు. సో ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే అప్లై చేసుకోవడం మంచిది. ఏదైనా ఛాన్స్ ఉంటే మళ్ళీ ఫార్మసీ ఆఫీసర్స్ ఏమైనా పోస్టులు తీసినా మనకి నోటిఫికేషన్గా అయితే ఇవ్వరు, ఇందులోంచి మెరిట్ లిస్ట్లోంచే ఇస్తారు. ఇన్ టైంలో సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. 13 జనవరి 2026 సాయంత్రం 5 PM లోపే సబ్మిట్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.